రామాయణకి మాత్రమే కాదు, వారణాసికి కూడా ఈ థియేటర్ల తిప్పలు తప్పేలా లేవు. సినిమాని పూర్తి ఐమాక్స్ లోనే తీస్తున్నారు జక్కన్న. కానీ దాన్ని వరల్డ్ వైడ్ గా చూపించడానికి స్క్రీన్స్ కూడా కావాలి కదా. అసలే పెద్ద స్క్రీన్స్ తక్కువగా ఉన్నాయి. పైగా వరుసగా వస్తున్న హాలీవుడ్ మూవీస్ వారణాసికి సవాల్ విసురుతున్నాయి. మరి ఇప్పుడు జక్కన్న దారెటు? ఇంటర్నేషనల్ రీచ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారా? రాజమౌళి ఫస్ట్ టైం వారణాసిని ఆన్ టైం పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూట్ 80% పూర్తయింది. జనవరి నాటికి ఫస్ట్ కాపీ కూడా రెడీ కానుంది. 2027 ఏప్రిల్ 7న చెప్పినట్లుగానే సినిమా విడుదల కానుంది. అన్ని బాగానే ఉన్నా అదే టైంలో హాలీవుడ్ నుంచి మార్చ్ 26న గాడ్జిల్లా ఎక్స్కాంగ్, ఏప్రిల్ 9న పానికేర్ ఫుల్లీ రాబోతున్నాయి. ఈ మూడింటి మధ్య ఐమాక్స్ స్క్రీన్స్ సమరం తప్పేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐమాక్స్ స్క్రీన్స్ సంఖ్య పరిమితంగా ఉండటమే ఇప్పుడు వారణాసికి పెద్ద సమస్యగా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి టైట్ కాంపిటీషన్లో సినిమా వస్తుందా లేదంటే రిలీజ్ డేట్ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి హాలీవుడ్ సినిమాలు వరుసగా క్యూ కట్టడం వారణాసికి డేంజర్ సిగ్నల్ లాంటిదే. ఎందుకంటే అక్కడ రిలీజ్ కి 6 నెలల ముందే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం అగ్రిమెంట్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు వారణాసి వాయిదా పడుతుందనే విషయంపై ఏ సంకేతాలు లేవు. ప్రస్తుతానికైతే ముందుగా అనుకున్న తేదీకే ఈ విజువల్ వండర్ ని ప్రేక్షకులకి అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర వారణాసికి అత్యంత కీలకమైన ఐమాక్స్ రీచ్ కోసం అవసరమైతే మున్ముందు ఏ మార్పైనా జరగచ్చు. వారణాసి గ్లోబల్ రీచ్ కోసం రాజమౌళి తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు. కాంప్రమైజ్ కూడా కారు. కానీ ఇప్పటికైతే వారణాసి ఏప్రిల్ 7న ఫిక్స్. అప్పటి పరిస్థితులను బట్టి ఆ పోటీకి తగ్గట్లు జక్కన్న ఏం చేస్తారో చూడాలిక.